ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. రెండో దశ ఎన్నికల్లో దేవేగౌడ, ఫరూక్ అబ్దుల్లా, హేమమాలిని, కనిమొళి పోటీ పడుతున్న స్థానాలు ఈ దశలో ఉన్నాయి. మొత్తం 1600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అస్సాంలో మొత్తం 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 50 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా 69,10,592 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో 35,54,460 మంది పురుషులు కాగా 33,55,952 మంది మహిళలు. అస్సాంలోని 5 నియోజకవర్గాల కోసం 8,992 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బీహార్లో కూడా 5 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 68 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. 85,52,274 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో 44,92,599 మంది పురుషులు, 40,59,375 మంది మహిళలు ఉన్నారు. బీహార్లో 8,644 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ లో 3 లోక్సభ స్థానాలున్నాయి. 36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 48,95,719 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందులో 24,32,554 మంది పురుషులు కాగా 24,63,102 మంది మహిళలు. 6,484 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇక్కడ 2 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతూ ఉండగా 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 29,60,27 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందులో 15,43,571 మంది పురుషులు కాగా 14,16,387 మంది మహిళలున్నారు. మొత్తం 4,426 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్ణాటకలో 14 లోక్సభ నియోజకవర్గాల్లో 241 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2,63,38,277 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో 1,33,52,234 మంది పురుషులు కాగా 1,29,83,284 మంది మహిళలున్నారు. మొత్తంగా 30,410 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో 10 లోక్సభ నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,85,46,036 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఇందులో 96,94,373 మంది పురుష ఓటర్లు కాగా 88,51,390 మంది మహిళలు. మొత్తంగా 20,321 పోలింగ్ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఒక నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతూ ఉండగా 11 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీ పడుతున్నారు. 9,28,626 మంది ఓటర్లున్నారు. వీరిలో 4,47,843 మంది పురుషులు కాగా 4,80,751 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1,300 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తూర్పు ప్రాంతం ఒడిశాలో 5 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 35 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. 76,93,123 మంది ఓటర్లున్నారు. అందులో 39,45,025 మంది పురుషులు కాగా 37,47,493 మంది మహిళలు. 9,117 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత పెంచారు. ఇటు ద్రవిడ ప్రాంతం తమిళనాడులో 38 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 845 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 5,98,69,758 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో 2,90,94,923 మంది పురుషులు కాగా 3,02,69,045 మంది మహిళలున్నారు. ఉత్సవాల కారణంగా మదురైలో రాత్రి 8 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇక ఎన్నికల కారణంగా తమిళనాడులో సినిమా థియేటర్లు మూసేశారు. ఉత్తరప్రదేశ్లో రెండవ దశలో 8 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 70 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. 1,40,76,635 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో 5,83,431 మంది పురుష ఓటర్లు కాగా 64,92,326 మంది మహిళలున్నారు. అటు వామపక్షాలకు కంచుకోటైన పశ్చిమ బెంగాల్లో రెండో దశలో భాగంగా 3 చోట్ల పోలింగ్ జరుగుతోంది. 42 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. 49,32,346 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లలో 25,22,887 మంది పురుషులు కాగా 24,09,372 మంది మహిళలు. 5,390 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. सर यहाँ पर बात नहीं हो सकती है, यहाँ पर इलेक्शन कमीशन है। सर अपनी जीत के प्रति कितने आश्वस्त हैं? आखिर अपने जीत के प्रति कितने आश्वस्त हैं? अरे बाहर कर लेंगे, चलो। जीत के प्रति कितने आश्वस्त हैं आप? अरे 100 मीटर का ये है ना दायरा है, 100 मीटर के प्रति वो यहाँ नहीं बोलेंगे, यहाँ नहीं बोलेंगे। हाँ 100 मीटर के रेंज से बाहर शुभम भाई आओ। अरे यहाँ से बाहर, यहाँ से बाहर, गेट से बाहर, गेट से बाहर। सर रोल, सर गाड़ी दे रहा है, इधर आ जा साइड में। बस यहीं पे
सर अपनी जीत के प्रति ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏకైక లోక్సభ స్థానం నుంచి 18 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 9,73,161 మంది ఓటర్లున్నారు. అందులో 4,59,266 మంది పురుషులు, 5,13,799 మంది మహిళా ఓటర్లున్నారు. मैं तो अपने घर में हूँ और घर में घर वालों से टक्करें नहीं ली जाती, लड़ाई नहीं ली जाती। कोई जमीन जायदाद का किस्सा थोड़ी है जो झगड़े करते फिर। नहीं, पर ये तो सिद्धांत की बात है ना, लड़ाई होगी, कोई एक जीतेगा एक हारेगा। आप ये कहें कि कोई जीत का सर्टिफिकेट लेके जाएगा, कोई नहीं ले पाएगा। अब ये उसका फैसला जो है, आज 18 तारीख की जो पोलिंग है दूसरे चरण की, उसके अंदर मैं भी प्रत्याशी हूँ, वो तय करेगी, जनता तय करेगी। और मुझे भरोसा इसलिए अपने ऊपर कि लोगों ने मुझे प्यार से बुलाया है। यहाँ मेरा घर है, ये 3 बार मुझे बनाया इन्होंने। पिछली बार भी मैं चुनाव, लोग नहीं मानते कि मैं चुनाव हारा था। राजभर साहब, मुकाबला किससे आप मानते हैं? त्रिकोणीय मुकाबला कहा था, मुकाबला किससे है यहाँ पे? मुकाबला किससे है? वीडियो आया सर, वो गाली गलौज की भाषा में आपको धमकी दे रहे हैं, क्या प्रतिक्रिया आपकी? जाना चाह रहे हैं, देखिए मुकाबला मान रहे हैं आप? देखिए, मैं आपकी बात बहुत सही है, आपका सीधा प्रश्न है, सटीक प्रश्न है कि मुकाबला किससे है। बहुत सही सवाल है, लेकिन मैं बार बार एक ही बात कहना चाहूंगा, ये मुकाबले जो भी होते हैं आज से पहले होते हैं। अब तो जिसकी उंगली उसने फैसला करना है, तो फैसला करने वाला जो है तय करेगा कि मुकाबला किसका किसके साथ में। कांग्रेस पार्टी बीजेपी की सरकार को हटाने के बाद में तमाम वो पार्टियां जो बीजेपी को हरानी चाहती हैं, जो जिसमें कांग्रेस पार्टी एक अग्रिम पार्टी है, सब मिलकर जो है दिल्ली में सरकार बनाएंगे और ऐसी मजबूत सरकार बनाएंगे जिस सरकार के अंदर ना धोखा होगा, जिस सरकार के अंदर न बेईमानी होगी, जिस सरकार के अंदर कोई ये नहीं कहेगा कि चोर भी जो है उसकी भी कोई बिरादरी होती है, चोर होता है। ఇక త్రిపురలోని ఏకైక లోక్సభ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 12,57,944 మంది ఓటర్లున్నారు. అందులో 6,37,649 మంది పురుషులు కాగా 6,37,649 మంది మహిళలు. మొత్తంగా 1,645 పోలింగ్ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. సో ఓవరాల్ గా అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. మరి వివిధ ప్రాంతాల నుంచి అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ తమిళనాడు నుంచి సిరి, అలాగే కర్ణాటక నుంచి కవిత, ఉత్తరప్రదేశ్ నుంచి కృష్ణ అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. ముందుగా కృష్ణతో స్టార్ట్ చేద్దాం. ఉత్తరప్రదేశ్ నుంచి కృష్ణ, చెప్పండి, ప్రస్తుతం మీరు ఆగ్రాలో ఉన్నారు, పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా చెప్పారు కాసేపటి క్రితం. సో గతంలో 2014లో అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకున్న ప్రాంతంలో ఇప్పుడు పోలింగ్ సరళి ఎలా ఉంది, ఓటర్ నాడి ఏం చెప్తున్నారు? ఆగ్రాలోని పురాణి మండి తాజ్గంజ్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి 25 మంది జవాన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడ మన దగ్గరకు వచ్చారు. మనం చూడొచ్చు, అందరూ కూడా డ్రెస్లో వచ్చి, జవాన్లంతా తమ తమ డ్రెస్లో వచ్చి ఇక్కడ వరుసగా ఒక క్రమంలో నిల్చొని వాళ్ళ ఓటు హక్కుని అందరూ కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి మొత్తం చూడొచ్చు. ఈ యొక్క వాళ్ళ అధికారులు తీసుకొచ్చి అందరినీ ఓటేయించి వాళ్ళ ఓట్లని నమోదు చేసుకోవడం, ఫోటోలు కూడా తీసుకున్నారు. అయితే వీళ్ళు ఫస్ట్ టైం ఈ విధంగా వచ్చారా, ఇంతకుముందు ఎక్కడైనా ఓటేసారా అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. बोलिए आप कहाँ से आया, ड्रेस में? हम लोग 622 पेरा कंपनी से आए हुए हैं
और हम लोगों को फर्स्ट टाइम सबको यह बूथ वोटिंग करने का मौका मिल रहा है। सर्विस में रहते हुए सभी के पास वोटर आईडी है और सबके पास अधिकार है एक तरह का। अच्छा लग रहा है सभी को, फर्स्ट टाइम कुछ कर रहे हैं यहाँ पर सर्विस बूथ पर आकर। अच्छा, फर्स्ट टाइम ये ऐसा मौका मिल रहा है ड्रेस में आके सर्विस पहले बार ऐसा नहीं सर्विस पे रहते हुए कभी हमने इस तरह से यूनिफॉर्म बैलेट पेपर से डाले थे, बट अभी हमारे पास अभी वोटर आईडी है यहाँ का हमारे पास, तो हम लोग डाल सकते हैं यहाँ पे वोटर। మొదట వీళ్ళంతా కూడా బ్యాలెట్ పేపర్ అంటే పోస్టల్ బ్యాలెట్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫస్ట్ టైం వాళ్ళకి కూడా ఒక ఐడి కార్డు ఇచ్చి ఓటర్ ఐడి కార్డు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా వచ్చి ఫస్ట్ టైం ఈ విధంగా తమ ఓటుని వినియోగించుకున్నట్లుగా చెప్తున్నారు. बोलिए आप कैसा लग रहा है, फर्स्ट टाइम आप वोट डाल रहा है? ऑब्वियसली अच्छा लग रहा है, सभी को वोट डाल रहे हैं, अपना अधिकार यूज कर रहे हैं। अच्छा, आप बोलिए क्या कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है हमको वोट डाल के, फर्स्ट टाइम डाला है ड्रेस में। अच्छा, क्या आप क्या देख रहा है, कैसा है ये, क्या इश्यूज देख रहा है? जो देश के लिए अच्छा करेगा उसके साथ हैं, देश की जो हमारे देश के लिए पूरा अच्छा करेगा उसके लिए साथ हैं, हम मिलके रहेंगे। తెలుగు అతను కూడా ఉన్నారు, బోపన్న తెలుగు మన వాళ్ళు కూడా ఓట్ చేసి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అనంతపురం డిస్ట్రిక్ట్ ధర్మవరం మండలం నేమద్దల గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ 622 పారా కంపెనీలో ఉన్నాను. ఓటు వేయడానికి వచ్చిన, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నా ఓటు, ఇక్కడ ఓటు వేయడానికి వచ్చాను. సో ఫస్ట్ టైం మీకు ఈ విధంగా ఓటర్ ఐడి వచ్చి మీరు ఓటు వేయటం అంటే డ్రెస్ లో? ఇంతకుముందు వేసాను ఓటు, ఇక్కడే మన ఆంధ్రాలో వేసినాం, తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడ వేస్తున్నాం. మీరు పనిచేసే చోట ఓటు వేయటం అనేది ఫస్ట్ టైం ఇది? ఫస్ట్ టైం. ఇంతకు ముందు అంతా కూడా ఓటర్ జవాన్లంతా ఓటు వేయడానికి పెద్ద కష్టపడే వాళ్ళు, పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఈసారి మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా జవాన్లందరికీ కూడా వాళ్ళ ఐడి కార్డులు ఇచ్చి ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో అక్కడే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేలాగా ఒక ప్రయత్నం అయితే చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా తొలిసారిగా వీళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. మొత్తానికి తాను ఎంత చాలా డ్రెస్తో వచ్చి మొదటిసారిగా ఈ విధంగా చేసుకోవటం అంటే చేసుకోవచ్చు. భారత దేశ రక్షణ కోసం పాటుపడే జవాన్లంతా కూడా ఈ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవటం ఇచ్చేయటం అన్నది మనం చూడొచ్చు. అందుకే ఇక్కడంతా కూడా వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. सब आप बोल दीजिए कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है हमको। फर्स्ट टाइम आप प्रेस में आके वोट डाल रहे, फर्स्ट टाइम आके हमें बहुत अच्छा लग रहा है, हम बड़े खुश हैं। తమ ఓటు హక్కును వినియోగించుకొని చాలా ఉత్సాహంగా వీడియో కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మొదటిసారిగా జవాన్లు తమ డ్రెస్లో వచ్చి ఓటేయటం అన్నది చాలా సంతోషంగా ఉన్నదని కూడా చెప్తున్నట్టు మాట. వీడియో జర్నలిస్ట్ అనూప్తో కృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆగ్రా నుంచి. తమిళనాడు